ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, ఈ నెలలో మనం అనాథ పిల్లలకి భోజనాలు పెడుతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 14వ వచనము. నా మందిరమందును నా రాజ్యమునందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో ఈ 2వ దినాన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దావీదు కుమారుడైన సొలొమోను గురించిన మాటలు ఈరోజు ప్రభు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దావీదు మనసు ఎల్లప్పుడూ కూడా దేవునితో నిండి ఉంది కాబట్టే దేవుడు దావీదుని ఆశీర్వదించాడు, అతని సంతానమైన సొలొమోనుని కూడా దేవుడు ఆశీర్వదించారు. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నువ్వు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావో, నీవు దేవుడి ఎడల ఎలాంటి కార్యాలు నువ్వు చెయ్యాలని ఆశపడుతూ ఉన్నావో నీ తండ్రి చూశాడు గనుకనే నిన్ను స్థిరపరుస్తున్నాడు ఆయన. చూడండి, నా మందిరమందు నా రాజ్యమందును కూడా అంటున్నాడు. ఈరోజు నీవు కానీ, ముఖ్యంగా నీ తర్వాత తరము కానీ దేవుని యందు ఆనందించే విధంగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. దానికి పునాది ఏంటో తెలుసా? నీ యొక్క భయభక్తులు కలిగిన ప్రవర్తనే నీ బిడ్డల్ని కూడా దేవుల్లో కడుతుంది. దేవుడు అందుకే చెప్తూ ఉన్నారు, నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డలకు నా గురించి చెప్తావో, చిన్నప్పటి నుంచి కూడా వారిని మంచి మార్గంలో నువ్వు నా వైపు నడిపిస్తావో నేను వారిని దీవిస్తానన్నాడు దేవుడు. ఈరోజు నీ బిడ్డల జీవితం గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, లేదా నీకున్న కొన్ని పరిస్థితుల గురించి నువ్వు బెంగపెట్టుకుంటూ ఉన్నావేమో. నువ్వు మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతికితే నీకేం కావాలో దేవుడిస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలు దేవుని మందిరానికి వెళ్ళాలి, నా కుటుంబం దేవుళ్ళు ఆనందించాలి, మేము అన్ని విధాలుగా దీవించబడాలని. ఒకే ఒక్క మాట చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఎప్పుడైతే మొదట ఆయన పనిని నువ్వు నెరవేరుస్తావో ప్రభు నీ పనిని నెరవేరుస్తారు. ఆమెన్. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన వాక్యానికి లోబడ్డమే మనం మొదట చేయాల్సిన ఆయన పని. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచదను. దేవుడు ఎంత గొప్పగా సొలొమోను దీవించాడండి, ఎంత గొప్ప ఆశీర్వదించాడండి ఆయన్ని. ఈరోజు నీ జీవితం కానీ, నీ బిడ్డల జీవితాన్ని కానీ దేవుడు అలాగున దీవించబోతూ ఉన్నారు. ఆమెన్. చూడండి, అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండును అని అతనికి తెలియచే అంటున్నాడు. ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు అంటే, నాతానుతో నువ్వు వెళ్ళి దావీదుతో ఇలా చెప్పని. ఈరోజు ఈ సేవకుని ద్వారా కూడా దేవుడు నీతో చెప్తున్నాడు. దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని కూడా ఆయన దీవించబోతున్నాడు. భయపడొద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఈ నూతన నెలలో ప్రభువా నీ చిత్తానుసారంగా నేను జీవిస్తానని నువ్వు తీర్మానం తీసుకుని ప్రభు తట్టు నడిచి నువ్వు నీ చేతులు ఆయనకు అప్పగిస్తే గనక, సేవకునిగా చెప్తున్నాను, ప్రభు నిన్ను అత్యధికంగా దీవించి అనేక మంది ఎదుట ఆయన సాక్షిగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.